ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పిల్లలారా, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, విధేయులు అనగా లోబడి జీవించడమే. అయితే నేటి ఆధునిక సమాజంలో మనము ఎక్కడ చూసినా మనకు తిరుగుబాటుతనము, శత్రుత్వము మొదలైనవి ఎక్కువగా కనిపిస్తాయి. భార్యాభర్తలు కూడా ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటూ ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండుట లేదు. అయితే నేడు గృహాలలోనూ సమాజములోనూ ఉన్న వ్యతిరేకతను పౌలు సూచించిందే పరిష్కార మార్గము. అదే పునరుజ్జీవమే. దేవుని నుండి నూతన హృదయాన్ని పొందడం, క్రీస్తుకు నూతనంగా లోబడమే ఒకరికొకరము లోబడము. అయితే ఇక్కడ పిల్లలారా, ప్రభునకు వల్లే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని సెలవిస్తూ ఉన్నాడు. అనగా ప్రభువుకు నువ్వు ఎంతగా విధేయుడవై ఉంటావో నీ తల్లిదండ్రుల పట్ల నీవు చూపుతున్నటువంటి విధేయతను బట్టి మనం గమనించవచ్చు. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు విధేయత చూపకపోతే నువ్వు దేవుని పట్ల విధేయత లేనివాడవై ఉన్నావని భావం. ఆదికాండము 28వ అధ్యాయము 7వ వచనములో యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దానారామునకు వెళ్ళిపోయాను. అనగా యాకోబు తన తల్లిదండ్రులకు విధేయుడై వారు చెప్పిన విధముగా నడుచుకున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనములో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయుకుమని సెలవిస్తున్నాడు. అలాగనే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినదని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా పిల్లలను కన్నవారు తల్లిదండ్రులు, వారిని పెంచి పోషించిన తల్లిదండ్రులు పిల్లల క్షేమం కోరేవారే, వారి బాగోగులు చూసేవారు తల్లిదండ్రులు. కనుక తల్లిదండ్రులకు లోబడి ఉండడము దైవనీతి అవుతుంది. నీతి అనగా చేయవలసినది చేయుట, ఇవ్వవలసినది ఇచ్చుట. తల్లిదండ్రులకు అవిధేయులగుట అంత్య దినాలకు సూచనగా ఉన్నది. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులుగా ఉన్నారని సెలవిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత లేనివారుగా తల్లిదండ్రులకు విధేయులై తిరుగుబాటుదారులుగా ఉన్నారు. ఎందుకంటే వారు తమ మనసులో దేవునికి చోటి ఎన్నులకపోయిరు గనుక చేయరాని కార్యములు చేస్తూ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనములో తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినునని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి విధేయుడు. నియమించినటువంటి కట్టడలను అనుసరించి మనము నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.